హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నిన్న ఒక స్టూడెంట్ నాకు సార్ మా మెమోస్లో అంటే ఎస్ఎస్సి మెమో కానీ ఇంటర్ మెమోలో కానీ మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి, ఎట్లా మేము దాన్ని మిస్టేక్స్ని మేము క్లియర్ చేసుకోవాలని అడిగారు. సో దానికి నా దగ్గర చాలా మంది పిల్లలకి మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. నేను మీకు చూపిస్తాను ఆ మిస్టేక్స్ ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ అమ్మాయికి అంకం శ్రేయ అనే అమ్మాయికి యాక్చువల్గా ఏంటంటే తన ఎస్ఎస్సిలో SHISHRIIYA అని వచ్చింది శ్రేయకి. కానీ తను పాస్ అయిన ఇంటర్మీడియట్లో మాత్రము SHRYA అని వచ్చింది. దీనికోసం ఏం చేయాలి అంటే, మీరు ఎక్కడైతే చదువుకున్నారో అంటే ఏ సెంటర్లో అయితే మీరు అప్లై చేశారో ఆ సెంటర్ యొక్క లెటర్ ప్యాడ్, అంటే మాది స్కూల్ది, ఈ స్కూల్ లెటర్ ప్యాడ్ ఖచ్చితంగా టు ద డైరెక్టర్ టాస్ అని మీరు రాయించుకోవాలి. రాయించుకున్నాక మిస్టేక్ ఏంటి, ఏ మిస్టేక్ రెక్టిఫై చేయాలి అది రాసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇప్పుడు ఇంటర్మీడియట్లో చేంజెస్ చేయాలి. నేను ఇంటర్మీడియట్లో చేంజెస్ చేయాలన్నప్పుడు దీనికి కన్సర్న్ డాక్యుమెంట్ ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టాలి. మీరు ప్రూఫ్ కింద పెట్టిన తర్వాత ఎస్ఎస్సిలో కరెక్షన్స్ అవుతే, మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఎస్సి మెమోలో కరెక్షన్స్ అవుతే 1500 రూపీస్ మీరు పే చేయాల్సి వస్తుంది. డీడీ టు డైరెక్టర్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్. అలాగే ఒకవేళ ఇంటర్మీడియట్లో మిస్టేక్స్ ఉంటే దీనికి మీరు 1600 రూపీస్ డీడీ మీరు కట్టాల్సి వస్తుంది టాస్ డైరెక్టర్కి. అయితే ఈ 1600 ఇంటర్మీడియట్కి 1500 రూపీస్ ఏదైతే మీరు కడుతున్నారో ఎస్ఎస్సికి, దీంట్లో ఏంటంటే టీసీ ఇంకా లాంగ్ మెమోలో రెండిట్లలో చేంజెస్ అవుతాయి. కానీ ఒట్టి మీకు లాంగ్ మెమోలోనే చేంజెస్ కావాలి అనుకుంటే మాత్రము లాంగ్ మెమో చేంజెస్ వచ్చేసి 1100 రూపీస్ మాత్రమే డీడీ అమౌంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఓపెన్ స్కూల్లో మీరు మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే, మా మెమో పోతే ఏం చేయాలి సార్? సో మెమో పోతే చాలా కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇక నేను కూడా ఒక రెగ్యులర్ మెమో పోయినప్పుడు పోతే అప్లై చేశాను. సో రెగ్యులర్ మెమో పోతే ఫస్ట్ స్కూల్ కవరింగ్ లెటర్, తర్వాత చలాన్, ఆ అమౌంట్ చలాన్ ఒకటి కట్టాలి ఖచ్చితంగా. చలాన్ కట్టిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఒక అఫిడవిట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఒక 50 రూపాయల బాండ్ పేపర్ పైన నోటరీ చేయించుకొని ఎక్కడ పోయింది. ఇది కాకుండా మీరు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఏడా మీ సేవలో కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మీకు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఒక 10 డేస్లో మీకు ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఈ ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్తో పాటు ఈ బంచ్ మొత్తం తీసుకెళ్ళి మీరు కన్సర్న్ మీ స్కూల్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఎస్ఎస్సి బోర్డు సబ్మిట్ చేస్తారు. ఎస్ఎస్సి బోర్డు సబ్మిట్ చేసినాక 1 మంత్కి మీకు డూప్లికేట్ మెమో వస్తుంది. సో చాలా మంది అదే సార్ డూప్లికేట్ మెమో ప్రింటెడ్ వస్తుంది అంటే, డూప్లికేట్ మెమో ప్రింటెడ్ రాదు. మెమో పైన వాళ్ళ హ్యాండ్ రైటింగ్ తోని మార్క్స్ అవన్నీ రాసి మీకు డూప్లికేట్ మెమో అని చెప్పేసి మీకు ఒక ప్రొసీడింగ్ ఇచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కరెక్షన్స్కి అలాగే మెమోస్ పోతే ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటే చాలా ఈజీగా మీకు ఈ పోయిన మెమోస్ కానీ లేకపోతే రీకరెక్షన్ కానీ జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఇలానే వీడియోస్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.